భీమవరంలో భోగి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సుమా, సంక్రాంతి పండగ అంటే గోదావరి జిల్లాల్లో అంతకు మించి అనే విధంగా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే భోగి పండుగను కూడా ప్రజలంతా కూడా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో మన విజువల్స్ లో కూడా స్పష్టంగా చూడొచ్చు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ వెంకటేశ్వర పద్మావతి అమ్మవారి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద పెద్ద ఎత్తున భోగి వేడుకలు అయితే కూడా ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అందరూ కూడా అటు సాంప్రదాయ పండగ ఏదైతే ఉందో సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏ విధంగా ఉంటుంది, భావితరాలకు ఏ విధంగా మనము ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని అందించాలి అనే విధంగా ఇక్కడ కాలనీ వాసులంతా కూడా అందరూ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. పట్టు పంచెలు అలాగే పట్టు చీరలు కట్టుకుని సాంప్రదాయబద్ధంగా ఈ భోగి వేడుకలను అయితే కూడా నిర్వహిస్తున్నారు. అదే ఈ పండగకు సంబంధించి కూడా భోగి పండగ అనేది అలాగే సంక్రాంతి పండగ అలాగే కనుమ పండగ 3 రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్న సందర్భాలైతే కూడా మనకు ఎక్కువగా గోదావరి జిల్లాలోనే కనపడతాయి. ముఖ్యంగా భీమవరంలో ఈ పండగను పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు. దేశ విదేశాల నుండి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా బంధువులు అలాగే స్నేహితులందరూ కూడా ఇక్కడికి చేరుకున్న సందర్భం అయితే కూడా ఉంది. వారందరికీ సంబంధించి ఈ పండగను ఘనంగా నిర్వహించుకునేందుకు చేస్తున్న ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ పండగకు సంబంధించి ఏ విధంగా ఇంకా అంటే ఈ రోజు భోగి పండుగ ఇప్పుడు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఇంకా ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా చేస్తారనేది కూడా ఇక్కడ కమిటీకి సంబంధించి కాలనీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్, ఏ విధంగా చేస్తున్నారు భోగి పండుగ? అలాగే బంధువులు గాని స్నేహితులు గాని అందరూ భీమవరం వస్తున్న సందర్భాలు అయితే కనపడుతున్నాయి. ఎలా ఉంది ఇక్కడ? మేము గత 18 సంవత్సరాల నుంచి హౌసింగ్ బోర్డులో ఈ సంక్రాంతి సంబరాలు అనేటువంటిది కార్యక్రమం మేము మొదలుపెట్టడం జరిగింది. ఒక కమిటీగా ఏర్పడి అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ భావితరాలకి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో సాంప్రదాయబద్ధానికి ఈ గోదావరి జిల్లాలన్నీ కూడా సాంప్రదాయానికి పెట్టింది పేరు కాబట్టి, మర్యాదలకు పెట్టింది పేరు కాబట్టి మేము ఆ కార్యక్రమాల్లో కొనసాగించాలి నెక్స్ట్ జనరేషన్ అనేటువంటి ఆలోచనతోటి మరి దేవాలయం దగ్గర మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము చేయటం జరుగుతుంది. ఇది కూడా అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ముందుగా దేవాలయం దర్శనం చేసుకోవటం, అనంతరం మహిళలందరూ కూడా ముగ్గులు పోటీలు, పిల్లలందరూ గాలిపటాలు, అలాగే మగవారందరూ కోడిపందాలు అనేటువంటి కార్యక్రమం మాకు ఈ 3 రోజులు ఇది ఒక పెద్ద పండగగా మేము భావిస్తాము. పెద్దలందరికీ కూడా రేపటి రోజుని పెద్దలందరినీ కూడా గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో పెద్దల కార్యక్రమం అనేటువంటి తల్లిదండ్రులకు కాలం చేసిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళని కూడా గౌరవించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సాంప్రదాయాలన్నీ కూడా మేము చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మరి కొంతమంది ఉన్నారు, ఎలా ఉందండి అంటే కొత్త అల్లులకు కానీ లేదంటే ఇతర బంధువులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సంబంధించి మర్యాదలు అంటే గోదావరి జిల్లాలకు పెట్టింది పేరని చెప్తారు. ఎలా ఉంది? ఇప్పటికే బంధువులందరూ చేరుకోవడం జరిగింది. ఎలా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో సంక్రాంతి వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఈరోజు భోగి పండుగ భోగి మంటను ఏర్పాటు చేసుకుని దీని యొక్క ప్రాశస్త్యాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఏదైతే సంక్రాంతి ఉంటుందో ఈ సంక్రాంతికి మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఏదైతే వారి పుట్టిన ప్రదేశం ఉంటుందో గోదావరి జిల్లాలకు కానివ్వండి, ఈ చుట్టుపక్కల కోస్తా తీరానికి కానివ్వండి అనేకమైనటువంటి జనసందోహం వస్తూ ఈ పండుగను ఆస్వాదిస్తూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా కాలనీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దీనికి సంబంధించి భోగి మంట అంటే భోగి పండగ పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు. అసలు భోగి మంట ఎందుకు వేస్తారు, అసలు భోగి పండుగ విశిష్టత గురించి కూడా మనతో అర్చకులు ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సరే, ఈ 3 రోజుల సంక్రాంతికి సంబంధించి మొదటి రోజు భోగి, ఈ భోగి పండుగ యొక్క విశిష్టత ప్రాధాన్యత ఏంటి? ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క భోగి అంటేనే భోగభాగ్యాలని అనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు.
కానీ శ్రీరంగనాథుడు గోదాదేవి ఈ అంతకి ముందు 30 రోజులు అంటే 30 రోజులు కూడా ఒక్కొక్క రకమైనటువంటి పాసురంతో స్వామివారికి విశేషంగా స్తుతించినందుకు గాను ఆవిడికి భోగాన్ని కలగజేశారు కాబట్టి భోగి పండుగ అని చెప్పి వచ్చిందని చెప్పి మనకి ఋషులు తెలిపినటువంటిది. ఇటువంటి భోగి పండుగ రోజున చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోస్తే ఆయు వృద్ధి కలుగుతుంది అని, అలాగే ఈ నెల రోజులు కూడా ఇంటి ముందు గొబ్బెమ్మలు, ఆవు యొక్క గోమయంతో పెట్టినటువంటి గొబ్బెమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ గొబ్బెమ్మలకి కన్యామణులు అందరి చేత కూడా గుమ్మడి పురుగుతో విశేషంగా ఆరాధన చేసి అటువంటి గొబ్బెమ్మల్ని ఎండబెట్టి వాటిల్ని ఈ భోగి మంటలో వేయడం ద్వారా మనకి వచ్చేటువంటి వేసవ తీవ్రతను తగ్గిస్తుంది అని చెప్పి, మనకి ఆవు నుంచి వచ్చేటువంటి ప్రతిదీ పంచగవ్యములు కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి కాబట్టి అటువంటి గోమయాన్నితో తయారు చేసినటువంటి పిడకల్ని ఈ యొక్క భోగి మంటలో వేయడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణమైనటువంటి ఆయు వృద్ధి కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు తెలియజేసినటువంటి మాట. అలాగే పిల్లలు హరిదాసుల యొక్క సంకీర్తనలు, ఈ యొక్క డూడు బసవనుల యొక్క ఈ విశేషంగా ఈ యొక్క గంగిరెత్తుల్ని సర్వాలంకారంగా విశేషంగా అలంకరణ చేసుకుని అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క గోదాదేవి యొక్క కళ్యాణం కూడా సంవత్సరానికి ఒక రోజున భోగి రోజున మాత్రమే ఈ యొక్క గోదాదేవి జరుగుతుంది. దీన్ని పెద్ద పండగ అన్నారు, మన జాతికి ఒక సంతకం లాంటిది. కాబట్టి ఇటువంటి సంక్రాంతి పండుగ విశేషంగా భోగి రోజున పిల్లా పాపలతో చక్కగా భోగి మంటలు వేసుకుని పిల్లలకి భోగి పళ్ళు పోయటం, సంక్రాంతి రోజున పెద్దల పండగ అంటారు, పెద్దలకి పితృదేవతలకి ప్రీతికరంగా బట్టలు పెట్టడం, అలాగే స్వయంపాకాలు ఇవ్వటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కనుమ రోజున విశేషంగా పశువుల్ని పూజించేటువంటి పండుగగా మనం చేస్తూ ఉంటాం. వరి కంకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేలాడదీయటం ద్వారా రైతులు తనకి చేతికి పంట వచ్చిన సందర్భంలో ఇంటికి కొత్తళ్ళు వచ్చి ఎంతో విశేషంగా జరుగుతూ ఉన్నటువంటి పిచుకుల యొక్క సవ్వడితో ఈ యొక్క సంక్రాంతి వచ్చింది అనేటువంటిది పల్లెటూరు వాతావరణంలో మనకు అన్ని కూడా తెలుస్తుంది. ఈ యొక్క పెద్ద పండుగ చాలా విశేషమైనటువంటిది. హిందూ ధర్మంలో మనకి ప్రతి ఒక్కటి కూడా అంచున ఋషులు మనకు తెలిపి ఉన్నారు. ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా మన ఇతర తరాలకి అందజేసే విధంగా మనం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని భీమవరం పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు, భక్త బృందం అంతా కూడా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ఆచారాలన్నీ కూడా సాంప్రదాయాలను పాటిస్తున్నాం. మొత్తానికి సంబంధించి కూడా అటు భోగి పండుగ అంతా కూడా అంటే భోగి పండుగ కానీ సంక్రాంతి కానీ అలాగే కనుమ కానీ అంతా కూడా శాస్త్రీయంగా పెద్దలు ఏదైతే ఈ సంక్రాంతి పండుగను హిందూ ధర్మానికి అందించారో దాన్ని తూచా తప్పకుండా అందరూ పాటించవలసిన అవసరం ఉంది. ఆ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అందుకే అంతా కూడా కాలనీ వాసులు అంతా కూడా కలిసి ఈ సంక్రాంతి పండుగను అలాగే భోగి పండుగను అందరూ కలిసి మెలిసి చేసుకుంటున్నట్లు కూడా స్పష్టమవుతుంది. మరోవైపు అటు భీమవరంలో పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి వేడుకలు అయితే కూడా జరుగుతున్నాయి. ఈరోజు భోగి పండుగతో ప్రారంభమైనటువంటి ఈ వేడుకలు అలాగే ఇక రేపటి నుంచి అంటే ఉదయం నుంచి కూడా మరికొద్దిసేపటి నుంచి కూడా కోడి పందాలు అలాగే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా పెద్ద ఎత్తున ముందుకు సాగేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. సుమా, థ్యాంక్ యూ శ్రీనివాస్.